నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తేనన్నా. ఎలా ఉన్నారు? అమ్మ, చాలా మంది మూఢం వచ్చింది, మూఢంలో ఏ పని చేయకూడదు అంటారు కదా. అసలు మూఢంలో చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటమ్మా? అయితే ఏంటంటే అసలు మూఢం అంటే ఏమిటి? ఏమిటి? ఏ శుభకార్యం చేయకూడదు. ఓకే, అది తాత్కాలికంగా అందరికీ తెలిసిన విషయం అయితే. అయితే ఇక్కడ మనకి మూఢాలు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఓకే. గురుమూఢమి, రెండు శుక్రమూఢమి. అసలు మూఢమి అంటే ఏంటంటే కనుక మనకి సూర్యుడికి భూమికి ఈ గ్రహము అంటే గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ అడ్డు వచ్చినప్పుడు వాటి యొక్క బలము తగ్గుతుంది, క్షీణించిపోతుంది. ఎందుకంటే భూమి గ్రావిటేషన్ పవర్ ఉంటుంది కదా, మరి ఆ బలాన్ని తీసేసుకుంటుంది మధ్యలో అడ్డుగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ రెండు, ఇప్పుడు శుక్ర బలము ఉన్నప్పుడు మనం శుభకార్యాలు చేస్తాము, గురు బలం ఉన్నప్పుడు శుభకార్యాలు చేస్తాము. వాళ్ళిద్దరూ మరి బలహీనంగా ఉన్నప్పుడు ఇంకా మనకి బలం ఏముంటుంది, మన కార్యాలకి బలం ఏముంటుంది. కాబట్టి గురు మూఢంలో కానీ శుక్ర మూఢంలో కానీ ఏ మంచి పనులు శుభకార్యాలు చేయకూడదు. అయితే ఇప్పుడు మనకి నడుస్తున్నది ఏంటంటే కనుక శుక్రమూఢమి నడుస్తుంది. ఈ శుక్రమూఢమి ఎప్పటి నుంచి మొదలైందంటే కనుక 2025 నవంబర్ 26వ తారీఖు నుంచి మనకి సుమారు అంటే ఫిబ్రవరి 17వ తారీఖు వరకు 83 రోజుల పాటు రమారమి 83 రోజుల పాటు మనకి ఈ శుక్రమూఢమి నడుస్తుంది. అయితే ఈ శుక్రమూఢమి జనరల్ గా మనకి 60 రోజులు పైబడే ఉంటుంది తప్ప 60 రోజులకి తక్కువైతే ఉండదు. ఇప్పుడు మనకి 83 రోజులుగా శాస్త్రం చెప్పబడింది. అయితే దీనిలో మనం చెయ్యకూడని పనులు ఏంటంటే కనుక వివాహాలు చేయకూడదు, పెళ్లి చూపులు చేసుకోకూడదు, నిశ్చితార్థాలు చేసుకోకూడదు, గృహ ప్రవేశాలు చేయకూడదు, శంకుస్థాపనలు చెయ్యొద్దు, తర్వాత దేవతా విగ్రహాలు ప్రతిష్ట కానీ కొత్త ఆలయాలు నిర్మించడం కానీ ఇలాంటివి చేయకూడదు. తర్వాత కొత్త ఇళ్ళు కొనుక్కోవడం కానీ, చిన్న పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీస్తుంటారు, అలాంటివి చెయ్యకూడదు. తర్వాత చెవులు కుట్టించడము, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడము, తర్వాత బోర్లు తవ్వించడము, తీర్థయాత్రలు, నూతులు అవి చెరువులు నూతులు తవ్వకుండా చూసుకోవాలి. ఇవేంటంటే చెయ్యకూడని పనులు. అయితే మరి చేసుకోవచ్చిన పనులు ఏంటంటే కనుక సీమంతాలు చేసుకోవచ్చు. దానికి మరి మూఢంతో అవధిగా నెలలు నిండిపోతున్నప్పుడు మనం సీమంతం ఆపలేం కాబట్టి సీమంతాలు చేసుకోవచ్చు. తర్వాత అన్నప్రాసన, మరి వాళ్ళకి కూడా సమయం అయిపోతుంది కాబట్టి వచ్చే వరకు వెయిట్ చేయడం అవ్వదు కాబట్టి అన్నప్రాసన చేసుకుంటారు. నామకరణాలు, హోమాలు, యజ్ఞాలు, దీంతో పాటు నవగ్రహ శాంతులు, నిత్యకృత్యం నైమిత్తికంగా మనం చేసుకునే పూజలు, పునస్కారాలు, దీంతో పాటు చాతుర్మాస వ్రతాలు ఇవి చేసుకుంటాం అన్నమాట. ఇవి చేసుకోవాల్సినవి. అయితే ఈ కార్యక్రమాలు మనం ఎప్పుడు చేసుకోవాలి, ఎలాగా అంటే కనుక పండితులకి అంటే పురోహితులు కానీ ఆస్ట్రాలజిస్టులు కానీ వాళ్ళని అడిగి శుభముహూర్తంలో తారాబలము చంద్రబలము చూసుకొని, చంద్రుడి బలం ఉంటుంది, గురుబలము శుక్రబలము ఉండకపోవచ్చు కానీ, అంటే శుక్రబలం ఉండకపోవచ్చు కానీ చంద్రుడి బలం ఉంటుంది, గురుబలము ఉంటుంది. అప్పుడు వీళ్ళ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి ఆ రోజు అంటే ఏ రోజైతే వీళ్ళు అనుకుంటారో ఆ రోజు ఏ నక్షత్రం ఉంది, వీరి యొక్క నక్షత్రానికి ఆ రోజు ఉన్న నక్షత్రానికి కరెక్ట్ గా బలం ఉందా లేదా. మనకి 8 బలాలు ఉంటాయన్నమాట. జన్మతార, నైసంతార, ప్రత్యక్తార, సాధన తార, పరమమిత్ర తార, మిత్రతార, ఇలాంటివి సంపత్తార, ఇలాంటివి 8 తారలు ఉంటాయి. ఈ 8 తారల్లో అంటే తారల యొక్క బలం అనమాట. అది ఆయా సమయం చూసుకుని వీళ్ళు బలం ఎక్కువగా ఉన్నది అని అనుకున్నప్పుడు మాత్రమే ముహూర్తం పెట్టుకుని చేసుకున్నట్టయితే, ఈ చెప్పిన పనులు చేసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతుంది అన్నమాట. అమ్మ, మరి మూఢం అయినా సరే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, నిశ్చితార్థాలు చేసుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏం అవ్వదంటారా? అవుతుంది, ఎందుకు అవ్వదు? వెంటనే అవ్వకపోవచ్చు కానీ చెయ్యకూడదు అని అన్నప్పుడు అది చేశారు అంటే దాని ఫలితం ఉంటుంది కదన్నా. ఎలక్ట్రిక్ పాయింట్ లో మనం వేలు పెట్టద్దు అని చెప్తారు, అవునా? లేదు నేను పెడతాను అంటే దాని ఫలితం మనం చెప్పక్కర్లేదు, అదే చూపిస్తుందిగా. మరి ఈ చెయ్యకూడని పనులు శాస్త్రపరంగా చెయ్యొద్దు అని చెప్తున్నా కానీ మేము చేస్తాం, మాకు ఇలాంటివన్నీ నాన్ సెన్స్ గోన్సెన్స్ అంటే దాని యొక్క ఫలితాలు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన ఏర్పడుతుంది. తప్పకుండా దాని ఫలితం అనేది ఉంటుంది, మంచికైనా ఫలితం ఉంటుంది, చెడుకైనా ఫలితం ఉంటుంది. అది వెంటనే చూపించకపోవచ్చు కానీ కొద్ది సమయం తర్వాత దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే అమ్మ, మూఢం అనేది హిందువులు పాటిస్తూ ఉంటారు, మరి అదర్ రిలీజియన్ వాళ్ళు అసలు మూఢం ఇవన్నీ ఉండరు కదా, వాళ్ళు చేసుకున్నప్పుడు ఏమైతుంది?
ఎవరికైనా ఇది ఒకటేనన్నా. మ్మ్. కరెంట్ అనేది హిందువులకే కాలుతుంది, మ్మ్. లేదా ఇంకో మతం వాళ్ళకి కాలదు, ఇంకో మతం వాళ్ళకి కాలదు అని దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? మ్మ్. కరెంట్కి కానీ అగ్నికి కానీ లేవు కదా. అక్కడ మనిషి అనేది ప్రధానము. ఓకే. కులం కాదు, మతం కాదు, ప్రాంతం వేరే ఫారెన్ వాళ్ళకి ఏమీ అవ్వదు, వాళ్ళు దే ఆర్ వెల్ గుడ్ అనేది ఏం లేదు కదా. మ్మ్. ఎక్కడున్నా సూర్యుడికి అందుబాటులో ఉన్నవాళ్ళు, సూర్యుడు చంద్రుడికి అందుబాటులో ఉన్నవాళ్ళు, భూమి మీద నివసించే వాళ్ళు అందరికీ ఇవి వర్తిస్తాయి. ఇందులో కులం కానీ మతం కానీ రంగులు కానీ ధన పేద ఇలాంటివి ఏవీ లేవు. ఇది శాస్త్రం చెప్పింది. మ్మ్. ప్రతి ఒక్కళ్ళకి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే మాకు ఇలా లేదు, మాకు అలా లేదు మ్మ్. అని చెప్పుకోవడం అనేది అంతే. ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. ఫలితం ఎవరికైనా ఒకటే. ఓకే. నిప్పుకైనా కరెంటుకైనా భేదాలు లేవు. అలాగే చెడుకి, చెడు కర్మలకి మ్మ్. నో బౌండరీస్. ప్రతి ఓకే. ఒక్కళ్ళు అనుభవించి తీరవలసిందే. ధన్యవాదాలు.